Hello guys, good evening. Hi, good evening. ఓకే. ప్రీవియస్ వీడియోస్ అండ్ ప్రీవియస్ డెమోస్ చూశారు కదా? ఎంతమంది చూశారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమందికి అర్థమయ్యాయి? అండ్ ఇంకా ఏమేం క్వైరీస్ ఉన్నాయి రిలేటెడ్ టు? ఓకే. సింపుల్ గా చెప్పాలంటే అసలు ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ అంటే ఏంటి? ఈ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ లో ఎలాంటి స్కిల్స్ అనేది మనం నేర్చుకుంటాం? మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఆ వీటి గురించి మీరు ఏమైనా రిఫర్ చేయడం కానీ నా ప్రీవియస్ వీడియోస్ కానీ చూడడం జరిగిందా? ఇంకా ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నాయా? వి కెన్ డిస్కస్ నౌ. ఆ కన్ఫ్యూజన్స్ అన్ని కూడా మనం క్లియర్ అవుట్ చేసుకున్నాం. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే జస్ట్ అన్మ్యూట్ చేయండి, ఆ క్వశ్చన్ ని రైజ్ చేయండి. హలో సారీ గైస్. హలో సార్. సో ఆ, గైస్, ఈ రోజుతో మనకి లాస్ట్ డెమో అండి. సో ఫ్రీ క్లాసెస్ ఈ రోజుతో అయిపోతాయి. మనకి మండే నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ ఈ డెమో అయిన తర్వాత మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఏ నెంబర్ నుంచి అయితే వాట్సాప్ లింక్ వచ్చినాయో అక్కడే నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్, నేను డ్రాప్ అవుతున్నాను. ఓకే. ఓకే. అలాంటి మల్టిపుల్ క్వశ్చన్స్, మల్టిపుల్ క్వైరీస్, లైక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే మనకి ఇబ్బందిగా ఉంటుందా? లైక్ మనకి బోర్డ్స్ గురించి తెలుసుండాలా? నాలెడ్జ్ ఆ సాఫ్ట్వేర్ గురించి ఎలాంటి డిగ్రీస్ ఉండాలి? ఎలాంటి గ్రాడ్యుయేషన్స్ వాళ్ళు దీనికి సూటబుల్ అవుతారు? కంపల్సరీ ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని ఉంటాయి. అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మన ఎన్ని ఇయర్స్, ఒక 3-4 ఇయర్స్ అనేది మనకి ఖాళీగా ఉండడం వల్ల మనం వాటిల్లో ఎడిట్ చేయగలుగుతామా? ఎలా ఉంటుంది వర్క్స్? ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని కూడా ఐ టోల్ యూ లైక్ ప్రీవియస్ క్లాసెస్ లో కూడా క్రియేట్ చేశాను. అండ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దట్. ఏంటంటే మనకి మెయిన్ థింగ్ ఇక్కడ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మెయిన్ థింగ్ జాబ్ సెక్యూర్ గా ఉంటుంది. బికాస్ ఆఫ్ నీకు తెలిసి నువ్వు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎంటర్ ఇన్ టు ద ఎనీ ఆర్గనైజేషన్, నువ్వు ఒక ఆర్గనైజేషన్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ పాటు జాబ్ చేశారనుకోండి, దెన్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎక్కువ ఆ బోర్డ్ గురించి నువ్వు యూజ్ చేసేస్తుంటావు. బికాస్ యాజ్ లైక్ మొబైల్, ఒక మొబైల్ మీ దగ్గర ఒకటి ఉంది. ఆ మొబైల్ గురించి నువ్వు యూజ్ చేసావు ఒక 1 ఇయర్ పాటు నీ మొబైల్. నువ్వు ఎంతలా యూజ్ చేసావు అంటే లైక్ ఫుల్, నీకు దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ గురించి నీకు తెలుసు. అలాంటప్పుడు నువ్వు ఆ మొబైల్ని ఎవరి దగ్గర చూసినా కూడా ఈజీగా యూజ్ చేయగలుగుతావు. సేమ్ యాజ్ లైక్, యా, 2020 పాస్డ్ అవుట్ వాళ్ళు ఇట్స్ సూటబుల్. అలాంటి, ఓకే, యా, సూటబుల్ 2020 బ్యాచ్ వాళ్ళు కూడా సూటబుల్ అవుతారు. నథింగ్ టు వరీ. ఎలాంటి ఇబ్బందులు కూడా ఫేస్ చేయకుండా మనం దాంట్లో ఉండాలి అనుకుంటే దెన్ యూ నీడ్ టు గెట్ మోర్ నాలెడ్జ్. ఆ మనకి వాటి మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల నిన్ను ఆ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఆ జాబ్ నుండి తీయడానికి ఆలోచిస్తుంది. బికాస్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ నాలెడ్జ్ పర్సన్. మళ్ళీ ఇంకొక పర్సన్ ని తీసుకొని అతనికి కేటీస్ ప్రొవైడ్ చేసి, ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేసి, మళ్ళా అతను నీ అంత నాలెడ్జ్ గెటింగ్ చేసుకున్న దానికి మినిమం 1 ఇయర్ ఆఫ్ టైం పడుతుంది. ఆ 1 ఇయర్ లో ప్రాజెక్ట్ అనేది చాలా మూవ్ ఆన్ అవుతుంది.
అందుకోసం మెయిన్ థింగ్ జాబ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. రిసెషన్ అనేది ఎక్కువగా జరగదు. 90% ఆఫ్ ఆర్గనైజేషన్ రిసెషన్ చేయాలంటే థింక్ చేస్తారు, తీసేయాలంటే ఒక క్యాండిడేట్. అది వెళ్ళి కన్సల్టెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి, కన్సల్టెంట్ ఆర్ మెయిన్ ఆర్గనైజేషన్. అండ్ సెకండ్ థింగ్, మనకి టెస్ట్ బిన్ సెటప్ కంట్రోల్ చేయగలుగుతామంటే టెస్ట్ బిన్ సెటప్ ఉంటుంది మనకి. ఐ విల్ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెస్ట్ బిన్ సెటప్స్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెస్ట్ బిన్ సెటప్స్. ఇవి ఎలాంటివంటే లైక్ హార్డ్వేర్ టీమ్ వాళ్ళు చేసే టెస్ట్ బిన్ సెటప్స్. అండ్ దిస్ ఈస్ ద హిల్ సెటప్. మనకి అంత డిఫికల్టీ టెస్ట్ బిన్ సెటప్స్ కాదు, మనం బికాస్ ఆఫ్ వీ నీడ్ టు వర్క్ ఆన్ విత్ వన్ హార్డ్వేర్, రైట్? ఒక హార్డ్వేర్ ని బేస్డ్ ఆన్ చేసుకొని ఒక టెస్ట్ బిన్ సెటప్ మాత్రమే ఉంటుంది. దట్ వన్ ఐ విల్ షో యూ. దిస్ వన్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ రిలవెంట్ టు 4 nodes. ఇవి 4 nodes ని బేస్డ్ ఆన్ చేసుకొని ఉన్న టెస్ట్ బిన్ సెటప్. బట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ విత్ ఓన్లీ వన్ బోర్డ్. అంటే ఏదైనా ఒక్క బోర్డు మీద నువ్వు వర్క్ ఆన్ చేస్తూ ఉంటావు. ఓకే, దిస్ ఈస్ ద క్యాన్ కేస్ ఎక్సెల్, దిస్ ఈస్ ద సెటప్ ఫర్ క్యాన్ కేస్ ఎక్సెల్. ఇలాంటి టెస్ట్ బేస్ సెటప్ ని మీరు కనెక్ట్ చేయడం అండ్ దీంట్లో సాఫ్ట్వేర్ ని ఫ్లాష్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఈజీగా తెలిస్తే దెన్ చాలా కంఫర్టబుల్ గా మనం టెస్టింగ్ చేయగలుగుతాం. ఏముండదు, జస్ట్ ఓపెన్ చేస్తాం. ఐ విల్ షో యూ అవర్ ప్రాజెక్ట్ వన్స్. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఇలాంటి ప్యానల్స్ అనేవి కొన్ని ఓపెన్ అయ్యి ఉంటాయి. దిస్ ఈజ్ అవర్ ప్యానల్స్. ఓకే, దిస్ ఈస్ అవర్ స్టార్ట్. మన క్యానోయి టూల్ లో స్టార్ట్ చేయంగానే ద మెసేజెస్ విల్ బి గోయింగ్ టు ద క్యాన్ ప్రోటోకాల్ విత్ ఆటోమేటికల్లీ. దీనికి మన క్యాపల్ స్క్రిప్ట్ రాస్తుందో ఆ క్యాపల్ స్క్రిప్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దెన్ దిస్ ఈస్ ద వెహికల్ యొక్క రన్ మోడ్, ఏసీసీ మోడ్, క్రాంక్ మోడ్, వీటికి సంబంధించిన మోడ్స్ అండ్ వాటికి సంబంధించిన రెస్పాన్సెస్. దిస్ ఈస్ అవర్ హార్డ్వేర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెన్ ఐ క్లిక్ ఆన్ ది ఏసీసీ, దెన్ ఏసీసీ ఎల్ఈడి అనేది ట్రిగర్ అవుతుంది. దెన్ క్రాంక్ ట్రిగర్ అవుతుంది అండ్ రన్ ట్రిగర్ అవుతుంది. ఇలాంటి బేసికల్ ఫంక్షనాలిటీస్ ని మనం ఎలా అయితే టెస్ట్ చేస్తామో, టెస్టింగ్ మోడ్స్ అలా ఎలా టెస్ట్ చేయాలి ఏంటి, యాజ్ అన్ మాన్యువల్, యాజ్ అన్ ఆటోమేషన్, ఈ రెండింటిని కూడా మనం టీచ్ చేయడం జరుగుతుంది. ఆ రెండింటిని కూడా మనం టీచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ప్యానల్స్ ఇప్పుడు చూపించాను కదా, దీస్ ఆర్ ద ప్యానల్స్. ఆ ప్యానల్స్ ని డెవలప్మెంట్ కూడా మనమే చేస్తాం. డెవలప్మెంట్ కూడా మనమే చేస్తాం. ఆ డెవలప్మెంట్ ఎలా చేయాలో కూడా నేను మీకు నేర్పిస్తాను. ఓకే, ఈ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది చాలా ఎక్కువ ఆటోమోటివ్ డొమైన్ లో, బికాస్ యూ నీడ్ టు అప్లై ఫర్ 3 different types of roles. First one is configuration development team, which is relevant to CAPL script knowledge ఉన్న వాళ్ళు. Another one, manual testing, which has a relevant to టెస్ట్ కేసెస్ రాయడం, టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడం. థర్డ్ వన్, ఆటోమేషన్ టెస్టింగ్. దేనికైతే మనం ఆటోమేషన్ చేస్తున్నామో దానికి క్యాపల్ స్క్రిప్ట్ తో టెస్ట్ కేసెస్ ని రాయడం, వాటిని ఎగ్జిక్యూట్ చేయడం. దీస్ 3 types ఆఫ్ కేటగిరీస్ ని మనం టీచ్ చేస్తాం. ఓకే, టీచ్ చేసి మనము వాటికి తగినట్టు జాబ్ ఆపర్చునిటీస్ కూడా మనం అప్లై చేసుకొని వాటిని క్రాక్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ అవర్ స్మాల్ ఓవర్ వ్యూ ఆఫ్ అవర్ క్లాసెస్. మన క్లాసెస్ యొక్క చిన్న ఓవర్ వ్యూ. ఓకే, అసలు ప్రీవియస్ క్లాసెస్ ఎవరు చూడలేదా? నోబడి.
ఎవరు చూడలేదా? ఓకే, నెక్స్ట్ థింగ్, కమింగ్ టు ద అవర్ క్లాసెస్. మన క్లాస్ నెంబర్ 1 అనేది స్టార్ట్ చేస్తున్నాం మనం ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ తర్వాత. మనం ఐటో మనం ప్రీవియస్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒక ఈసీయు టు ఒక ఈసీయు కమ్యూనికేట్ జరగాలంటే వి నీడ్ అండ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక బ్రాడ్బ్యాండ్ నుండి ఒక ల్యాప్టాప్ కి వైఫై కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్ ఒకటి యూజ్ చేస్తాం, లేన్ కేబుల్, దాన్ని ఈథర్నెట్ కేబుల్ అంటారు. ఓకే, ఈథర్నెట్ కేబుల్. ఆ ఈథర్నెట్ కేబుల్ ఏం చేస్తుంది, వైఫైలో ఉన్న అదే బ్రాడ్బ్యాండ్ లో ఉన్న ప్యాకేజెస్ ని కంటిన్యూస్ గా మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీకు షేర్ చేయడం వల్ల మీ సిస్టమ్ అనేది, ఇంటర్నెట్ అనేది ఫాస్ట్ గా వర్క్ ఆన్ అవుతుంటుంది. అలాగే ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్ కి ట్రాన్స్మిట్ జరగాలంటే, ఒక నోడ్ నుండి ఇంకొక నోడ్ కి ట్రాన్స్మిట్ జరగాలంటే మనకి సేమ్ యాజ్ లైక్ ఇక్కడ కూడా ఆటోమోటివ్ డొమైన్ లో క్యాన్ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తాం. క్యాన్ ప్రోటోకాల్ ని యూజ్ చేస్తాం. బిఫోర్ క్యాన్ ప్రోటోకాల్ ఎలా ఉండేదంటే దిస్ వన్. బిఫోర్ క్యాన్ ప్రోటోకాల్ ఇలా ఉండేది. అంటే ఎలా అంటే, ఐ విల్ షో యూ సమ్ ఇమేజెస్. ఎగ్జాంపుల్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ బిఫోర్ క్యాన్ ప్రోటోకాల్. చూడండి, ప్రతి కమ్యూనికేషన్ అనేది కూడా, ప్రతి కమ్యూనికేషన్ లైక్ ఇంజన్ కంట్రోల్ నుండి యాక్టివ్ సస్పెన్షన్, ఇంజన్ కంట్రోల్ నుండి డాష్ బోర్డ్, ఇంజన్ కంట్రోల్ నుండి ట్రాన్స్మిషన్, ఇంజన్ కంట్రోల్ నుండి పవర్ సీట్స్, లైటింగ్, ఎవ్రీథింగ్ కూడా కనెక్టివిటీలోనే ఉంటుంది. ప్రతిదీ కూడా కనెక్షన్ లోనే జరుగుతుంటాయి. వెన్ వీఆర్ ఎంటర్ విత్ ది క్యాన్ ప్రోటోకాల్, చూడండి, ఒక హై స్పీడ్ క్యాన్ అండ్ లో స్పీడ్ క్యాన్ 2 వైర్స్ ద్వారా జస్ట్ 2 వైర్స్ ని బేస్డ్ ఆన్ చేసుకొని మన కమ్యూనికేషన్ అనేది మొత్తం పూర్తిగా జరుగుతుంది. ఇలా జరగడం వల్ల మెయిన్ థింగ్, వైరింగ్ సిస్టమ్ ఇన్ ద కార్ లో ఉన్న వైరింగ్ సిస్టమ్ ని రెడ్యూస్ చేయొచ్చు. సెకండ్ వన్, క్యాన్ ప్రోటోకాల్ వల్ల కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాపర్ గా, చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, అండ్ థర్డ్ వన్, ఎలాంటి డిస్కనెక్ట్ యాక్టివిటీస్ జరిగినా, అంటే ఇన్ కేస్ ఇలా ఉంది, ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్ విత్ ఇంజన్ కంట్రోల్ నుండి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ సర్క్యూట్ అంతా కూడా కంట్రోల్ అవ్వకుండా పోతుంది. బట్ ఎట్ దిస్ సినారియో, ఈ సినారియోలో చూడండి, ఇఫ్ ఇన్ కేస్ నా ఇంజన్ కంట్రోల్ యూనిట్ అయితే దీని వరకు నేను రిమూవ్ చేసే ఆప్షన్ అనేది నాకు ఉంది. అండ్ మిగతావన్నీ కూడా ఎలాగో క్యాన్ ప్రోటోకాల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి సింగిల్ లైన్ టు టూ లైన్స్ లో కమ్యూనికేషన్ అనేది ఎలాంటి డిఫ్లెక్షన్స్ జరగకుండా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంటది. దట్స్ వై ఆటోమోటివ్ డొమైన్ లో క్యాన్ ప్రోటోకాల్ అనేది మోర్ క్రూషియల్ అయిపోయింది. అండ్ 90% ఆఫ్ ఇన్ ద కార్స్ 90% ఆఫ్ ఇన్ ద కార్స్ క్యాన్ ప్రోటోకాల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు బికాస్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఈ క్యాన్ ప్రోటోకాల్ ని ఫైండ్ అవుట్ చేసింది రాబర్ట్ బాష్ టీమ్. ఇయర్ ద 1980s లో ఈ క్యాన్ ప్రోటోకాల్ ని ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, దీనిలో వీ హ్యావ్ ద 2 వైర్స్. వన్ వైర్ ఈస్ యాజ్ అన్ క్యాన్ లో, అనదర్ వైర్ ఈస్ యాజ్ అన్ క్యాన్ హై. క్యాన్ హై అండ్ క్యాన్ లో.
Okay, and CAN protocol, it is called as an asynchronous serial communication bus. CAN protocol అంటే asynchronous serial communication bus. అంటే మనకి కమ్యూనికేట్ అయ్యేది సింక్రనస్ అండ్ అసింక్రనస్. ఐ విల్ షో యూ దట్ థింగ్ ఆల్సో. అసింక్రనస్ అండ్ సింక్రనస్ అనే 2 కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఓకే, ఆ 2 కమ్యూనికేషన్స్ ని బేస్డ్ ఆన్ చేసుకొని మన కమ్యూనికేషన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ CAN ప్రోటోకాల్ లో యూజింగ్ అసింక్రనస్ కమ్యూనికేషన్ బస్. దట్స్ ద థింగ్. ఎందుకు యూజ్ చేస్తారంటే అసింక్రనస్ కమ్యూనికేషన్ బస్ లో మనము కమ్యూనికేట్ అయ్యే ప్రతి ఎలిమెంట్ కూడా దాని యొక్క రెస్పాన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. మెయిన్ థింగ్ ద అక్నాలెడ్జ్మెంట్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకే, అక్నాలెడ్జ్మెంట్ చూపించడం వల్ల మనకి ఎలాంటి లైక్ ద CAN స్టాండర్డ్ ఫర్ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్, ఇట్ ఈస్ అన్ ఆటోమోటివ్ స్టాండర్డ్ సీరియల్ అసింక్రనస్ కమ్యూనికేషన్ బస్. కమ్యూనికేషన్ బస్ ఇక్కడ ఏంటంటే అసింక్రనస్ అంటే మనకి రెస్పాన్సెస్ రావాలి. మెయిన్ థింగ్, నేను ఒక దాన్ని పంపించానంటే అది రీచ్ అయింది అని చెప్పి సక్సెస్ఫుల్ అయింది అని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ అనే పంపిస్తాడు. ఇఫ్ ఇన్ కేస్ అదే సింక్రనస్ అయితే ఇట్ విల్ బి సెండ్, అంటే అది సెండ్ అయిపోతుంది, బట్ విల్ నాట్ గెట్ ఎనీ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ దట్. అక్నాలెడ్జ్మెంట్ అనేది రాదు. అందుకోసం వీఆర్ యూజింగ్ అసింక్రనస్ కమ్యూనికేషన్ బస్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ సీరియల్ అండ్ ప్యారలల్ సిరీస్. యు నో రైట్, సీరియల్ అనేది సీరియల్ అనేది ప్యారలల్ సిరీస్. సీరియల్ అనేది ద నోడ్ టు నోడ్ అనేది సీరియల్ లో కనెక్ట్ అయి ఉంటుంది. బట్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ప్యారలల్ అంటే యు నో రైట్, మనకు ఈ ప్యారలల్ రెసిస్టెన్సెస్ గురించి కూడా తెలుసుంటది. దిస్ ఈస్ ద ప్యారలల్ రెసిస్టెన్స్. దిస్ ఈస్ ద ప్యారలల్ రెసిస్టెన్స్. మన 10th లో రీడ్ చేసి ఉంటాం. అదే సీరియల్ రెసిస్టెన్సెస్ అంటే దిస్ ఈస్ ద సీరియల్ రెసిస్టెన్సెస్. ఇలాగా మన సీరియల్ రెసిస్టెన్సెస్ లో మన బస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. అంటే మన బస్ యొక్క ఇన్పుట్స్ ఎవ్రీథింగ్ కూడా సీరియల్ లో జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో నేను స్ట్రక్చర్ ఆఫ్ ది CAN ప్రోటోకాల్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకే, అండ్ which supports effective distribution between real-time controllers with high level of security. Okay, and next CAN protocol can be defined as a set of rules. Protocol antene set of rules anartham. Protocol means set of rules for transmitting and receiving messages in a network of electronic devices. అంటే మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. దోస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది CAN protocol. ఆఫ్టర్ దిస్ నేను ఆ ఫీచర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫీచర్స్ ఆఫ్ ది CAN ప్రోటోకాల్. ఈ ఫీచర్స్ ని బేస్డ్ ఆన్ చేసుకొని, ఆర్ ఫీచర్స్ అంటేనే రూల్స్, ఆ రూల్స్ ని బేస్డ్ ఆన్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా ట్రాన్స్మిటర్ టు రిసీవర్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఇంటర్నల్ గానే జరుగుతుంటుంది. బట్ వీ నీడ్ టు నో అబౌట్ వాట్ ఈస్ ద CAN ప్రోటోకాల్, హౌ ద మెసేజెస్ విల్ బి గోయింగ్ టు ద CAN ప్రోటోకాల్, ఎలా ఇన్పుట్స్ ఇస్తాయి, ఎలా రెస్పాన్సెస్ వస్తాయి అనేది కూడా మనకు తెలియాలి. కాబట్టి దాన్ని వీఆర్ గోయింగ్ దట్. బట్ ఇట్ విల్ బి హ్యాపెన్ అండర్ ద ఇంటర్నల్ గానే జరుగుతూ ఉంటుంది. మనకి ఏది కూడా కనిపించదు. ఓకే, మనకి ట్రాన్స్మిట్ అవ్వడానికి, రిసీవ్ అయిన తర్వాత రెస్పాన్స్ అంటే అక్నాలెడ్జ్మెంట్ రావడానికి వీ హ్యావ్ ద సమ్ రూల్స్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ అండ్ ఫీచర్స్ ఆఫ్ ది CAN ప్రోటోకాల్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ది CAN ప్రోటోకాల్. ఓకే, అండ్ ఇది లో కాస్ట్. మెయిన్ థింగ్, ఇట్ ఈస్ లో కాస్ట్. Serial bus uses 2 wires only, CAN high and CAN low. It offers good price performance ratio. ఎక్కువగా ఇది చాలా తక్కువ రేటు కాబట్టి, అండ్ దీని కంపేర్ టు పర్ఫార్మెన్స్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి, దట్స్ వై వీఆర్ యూజింగ్ CAN ప్రోటోకాల్ ఇన్ ఆటోమోటివ్ డొమైన్. ఆల్సో డ్రివెన్ బై హై వాల్యూమ్ ప్రొడక్షన్ ఆఫ్ లో కాస్ట్ ప్రోటోకాల్ డివైసెస్, దే ఆర్ రిలేటివ్లీ చీప్ కంపేర్ టు హైయర్ ప్రోటోకాల్స్ బేస్డ్ ఆన్ చేసుకుంటే ఇది చాలా చీప్ and reliable because of excellent error detection. Main thing, excellent error detection and error handling mechanisms.
అదే ఎర్రర్ ని డిటెక్ట్ చేసి దాని అంతటా అదే ఎర్రర్ ని రిజాల్వ్ చేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఎర్రర్ విల్ బి నాట్ రిజాల్వ్, దెన్ ఇట్ విల్ గో టు ద రీస్టార్ట్ స్టేట్. రీస్టార్ట్ స్టేట్ లోకి వెళ్ళి అగైన్ వీ నీడ్ టు సెండ్ ద మెసేజ్ ప్రాపర్లీ. దట్స్ వై ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ఆటోమోటివ్ డెవలప్. మనకి ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ డిటెక్ట్ చేసి ఆ ఎర్రర్ ని అదే హ్యాండిల్ చేసుకుంటది. ఓకే, అది ఎర్రర్ ని డీటెయిల్ గా హ్యాండిల్ చేసుకుని తర్వాత దాన్ని ప్రాపర్ గా ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ద ఫ్లెక్సిబిలిటీ. క్యాన్ నోట్స్ కెన్ బి ఈజీలీ కనెక్టెడ్ ఆర్ డిస్కనెక్టెడ్. ఐ టోల్ యూ రైట్, మనం ఈజీగా కనెక్ట్ చేసుకోగలుగుతాం, ఈజీగా డిస్కనెక్ట్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ ఇంజన్ కంట్రోల్ యూనిట్ అనేది మనకి ప్రాబ్లం వస్తే మనం ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు దాన్ని, అండ్ దాన్ని రీప్లేస్మెంట్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ ఆల్సో ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఈస్ లిమిటెడ్ బై ద ప్రోటోకాల్, నాట్ లిమిటెడ్. అంటే లిమిట్స్ అనేది దానికంటూ ఏం లేదు, వీ కెన్ కనెక్ట్ మోర్ అండ్ ఈసీఎస్. అండ్ గుడ్ స్పీడ్ 1 MBPS కావాలంటే మినిమం 40 మీటర్స్ లెంత్ మాత్రమే ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అది లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది. నెక్స్ట్ వన్, క్యాన్ ప్రోటోకాల్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎన్ మల్టీ మాస్టర్. దిస్ వన్ మల్టీ మాస్టర్, క్యాన్ ప్రోటోకాల్ ని మల్టీ మాస్టర్ అని కూడా చెప్తారు. బికాస్ వై, దిస్ ఆర్ ద నోట్స్ రైట్, నోట్ 1, నోట్ 2, నోట్ 3. మనం ఇక్కడ నుండి ట్రాన్స్మిట్ చేసిన నోట్ దీనికి రీచ్ అవుద్ది, దీనికి రీచ్ అవుద్ది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో దిస్ ఇస్ ద మాస్టర్, దిస్ ఈస్ ద మాస్టర్. ఇలా ఈ రెండు ఎందుకు రీచ్ అవుతుందో కూడా నేను చెప్తాను. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటారు. అది కూడా నేను చెప్తాను. మల్టీ మాస్టర్, ఇది నేను మాస్టర్, దెన్ ఇక్కడ నుండి నేను మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఇక్కడికి రీచ్ అవుతుంది. అండ్ దెన్ దట్ పీరియడ్ ఆఫ్ టైం ఇది మాస్టర్ గా పనిచేస్తుంది, ఇది స్లేవ్ గా పనిచేస్తుంది. ఇక్కడ ఈ క్యాన్ ప్రోటోకాల్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎనీ నోడ్ కెన్ యాక్సెస్ ద బస్. అంటే ఏ నోడ్ అయినా కూడా బస్ ని యాక్సెస్ చేయగలుగుతుంది. అంటే ఎనీ నోడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ మాస్టర్, ఎనీ నోడ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ స్లేవ్ ఆల్సో, బోత్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ మల్టీ మాస్టర్ కమ్యూనికేషన్. అంటే ఎక్కువ మాస్టర్స్ ఉండడం వల్ల, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ విల్ బి యాజ్ అన్ మాస్టర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ విల్ బి కాల్డ్ యాజ్ అన్ స్లేవ్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, ఫాల్ట్ కాన్ఫిన్మెంట్. ఫాల్టీ నోడ్స్ డు నాట్ డిస్టర్బ్ ద కమ్యూనికేషన్. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ నోడ్, ఇప్పుడు ఇక్కడ మనం కనెక్ట్ చేసాం కదా, ఈ నోడ్ అనేది నాకు ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం వచ్చినప్పుడు మిగతా 2 నోడ్స్ యొక్క ప్రాబ్లం అనేది దీని వల్ల రాదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ 2 నోడ్స్ యొక్క కమ్యూనికేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ జరగకుండా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థింగ్, బ్రాడ్కాస్ట్ క్యాపబిలిటీ. మెసేజెస్ కెన్ బి సెంట్ టు వన్ ఆర్ మెనీ ఆల్ నోట్స్. అంటే మెసేజెస్ అనేది ఒకేసారి సెండ్ చేయొచ్చు, బట్ వీ హ్యావ్ ద ప్రియారిటైజేషన్. దట్ థింగ్ ఆల్సో నేను చెప్తాను. ప్రియారిటైజేషన్ అనేది ఉంటుంది. ఆ ప్రియారిటైజేషన్ బేస్డ్ ఆన్ చేసుకొని మెసేజెస్ అనేది పోతూ ఉంటాయి. బట్ వీ కెన్ సెండ్ అట్ ఎ టైం, ఒకేసారి మనం అన్ని మెసేజెస్ ని ట్రాన్స్మిట్ చేయగలుగుతాం. అండ్ స్టాండర్డైజ్, ISO has standardized CAN via ISO DIS 11898 high speed CAN and 11519 as an low speed CAN. Okay, according to the India ISO standards ప్రకారం, international standards. Okay, this is the CAN protocol. And next thing, speed, I already told. Theoretically, the speed of the CAN is 1 Mbps at the rate 40 meters. If the cable length will increases, decrease the speed due to RLC on the cable. And practically the CAN speed is 512 kbps is possible in real time process. Maximum 512 kbps అనేది పాసిబిలిటీ అవుతుంది. ఓకే, అండ్ దిస్ ఇస్ ద CAN ప్రోటోకాల్ మొత్తం. ఇక్కడ వరకు CAN ప్రోటోకాల్ అనేది అర్థమైందా? ఇఫ్ యు ఆర్ అండర్స్టాండ్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. లేదంటే అర్థం కాలేదంటే అన్మ్యూట్ చేయండి, క్వశ్చన్ ఏమైతే అర్థం కాలేదో దాన్ని. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఫాస్ట్ గా ఉంటే కూడా చెప్పండి, ఐ విల్ మేక్ టు స్లో.
స్లోగా నేను చెప్పడం స్టార్ట్ చేస్తాను. లేదు, అర్థమైంది బ్రదర్. ఓకే. ఓకే, అర్థమైంది సార్. నెక్స్ట్ థింగ్, next the key features of the CAN protocol. Key features లో the first feature, the message based communication. మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. ఈ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఐ టోల్ యూ రైట్, మనం ఒక నోడ్ నుండి మెసేజ్ పంపిస్తే ఇట్ విల్ బి రీచెస్ టు ఆల్ ద నోడ్స్. అన్ని నోడ్స్ కి ఆ మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. బట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, గ్రూప్ లో జస్ట్ షేర్డ్ యాజ్ అన్ హాయ్ రాహుల్ అనేసి మెసేజ్ చేశారు. మెసేజ్ చేసినప్పుడు ఇట్ రీచెస్ టు ఆల్ ద నోట్స్, అంటే అక్కడ దాంట్లో ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కి ఆ మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. బట్ రెస్పాన్స్ అనేది ఎవరు ఇస్తున్నారు? ద క్యాండిడేట్ హూ ఇస్ నేమ్ హ్యాస్ అండ్ రాహుల్. రాహుల్ అనే పర్సన్ మాత్రమే రెస్పాన్స్ ఇస్తారు. హియర్ ఆల్సో వీ హ్యావ్ అన్ ఐడెంటిఫైయర్, ద ఐడి వాల్యూ. ఈ ఐడెంటిఫైయర్ ఉన్న క్యాండిడేట్ ఇక్కడ నేను పంపించిన ప్రతి మెసేజ్ అనేది కూడా అన్ని నోట్స్ కి రీచ్ అవుతుంది. బట్ ఏదైతే నోడ్ కి ఆ మెసేజ్ అవసరమో దానికి ఇక ఐడెంటిఫైయర్ మ్యాచ్ అవుతుందో అప్పుడు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. అప్పుడు రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ప్రియారిటీ బేస్డ్ ఆర్బిటేషన్. ప్రియారిటీ బేస్డ్ ఆర్బిటేషన్ లైక్ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ అడ్రస్సింగ్, అంటే అడ్రస్ టు అడ్రస్. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు 0x1 ఉంది, లైక్ దిస్ ఇస్ ద మెసేజ్. ఇక్కడ నాకు 0x1 ఉంది, ఇక్కడ 0x1 ఉంది. ఈ రెండు అనేది మ్యాచ్ అయ్యాయి కాబట్టి అడ్రస్ టు అడ్రస్, దీనికి దీనికి మాత్రమే మెసేజ్ అనేది పోతుంది. బట్ ఇట్ విల్ బి నాట్ రీచెస్ టు దిస్ నోడ్. ఇలా చేయడం వల్ల ఇట్ విల్ బి నాట్ సెండ్ యాజ్ అన్ అక్నాలెడ్జ్మెంట్, అంటే అడ్రస్ మ్యాచ్ అయిపోయింది అనేసి మెసేజ్ వెళ్ళిపోతుంది. బట్ అక్కడ మెసేజ్ రీచ్ అయిన తర్వాత దానికి తగినట్టు రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ రెస్పాన్స్ ఇవ్వకపోతే వెహికల్ ఆ రెస్పాన్స్ ఇవ్వలేదనేసి ఎలాంటి సేఫ్టీ ఇష్యూస్ అనేది వస్తుంటాయి. అందుకోసం రెస్పాన్స్ అనేది కంపల్సరీ నీడెడ్ కాబట్టి ఈ పని చేస్తారు. ఓకే, దట్స్ వై వీఆర్ యూసింగ్ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. మెసేజెస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ ఆర్ ట్రాన్స్మిటర్ ఆన్ టు ది బస్ అండ్ కెన్ బి రిసీవ్డ్ బై ఆల్ ద నోట్స్. ఐ టోల్ యూ రైట్, అన్ని నోట్స్ కి రీచ్ అయిపోద్ది. ఈచ్ ఫ్రేమ్ కంటైన్స్ an identifier, అంటే ఎవ్రీ మెసేజ్ హ్యాస్ an identifier that allows nodes to filter and prioritize the message they need to process. అంటే వాటిని ఫిల్టర్ చేసుకొని అండ్ ప్రియారిటైజ్, అంటే మనం ఒక 10 మెసేజెస్ పంపించాం, 10 మెసేజ్లో దేనికైతే ఎక్కువ ప్రియారిటీ ఉందో ఆ మెసేజ్ ముందు రీచ్ అయ్యి ఆ నోడ్కి అయితే కావాలో ఆ నోడ్ అనేది తీసుకొని రెస్పాన్స్ అనేది ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్
మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. హ్యావ్ యూ గాట్ ఇట్ రైట్? ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? Yes. Yeah, okay, brother. ఓకే. నెక్స్ట్ థింగ్, ప్రియారిటీ బేస్డ్ ఆర్బిటేషన్. ఐ టోల్డ్ యూ రైట్, ఒకేసారి మనం ఒక 10 మెసేజెస్ పంపించినప్పుడు ఏ మెసేజ్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఏ మెసేజ్కి ఎక్కువ ప్రియారిటీ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఆ మెసేజ్ ముందు రీచ్ అవుతుంది, తర్వాత మిగతా మెసేజెస్ అనేది రీచ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరుగుతాయి. బట్ ఆ మెసేజ్ యొక్క ప్రియారిటీ ఎలా తీసుకుంటుంది అంటే, ఇట్ విల్ బి డిసైడ్ విత్ లోయెస్ట్ వాల్యూ. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ 90 ఒకటి, 100 ఒకటి, 2 మెసేజెస్ ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ 2 మెసేజెస్ లో ఎక్కువ ప్రియారిటీ దేనికి ఉందంటే 90, బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ లోయెస్ట్ వాల్యూ. 100 హ్యాస్ ద హైయెస్ట్ వాల్యూ. దట్స్ వై ఈ మెసేజ్ అనేది, ఈ మెసేజ్ రీచ్ అయిన తర్వాత సెకండ్ మెసేజ్ ఇది పోతుంది. ఈ సిచ్యువేషన్ లో అగైన్ ఐ విల్ సెండ్ 2 more మెసేజెస్. అప్పుడు కూడా ఈ మెసేజ్ ఫస్ట్ రీచ్ అవుతుంది, తర్వాత ఇది రీచ్ అవుతుంది, తర్వాత ఇది రీచ్ అవుతుంది. ఓకే, దేనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోయెస్ట్ వాల్యూ ఉందో ఆ మెసేజ్ అనేది ముందు పోయి, తర్వాత మళ్ళీ మిగిలి ఉంటాయి కదా మెసేజెస్, దాంట్లో మళ్ళీ ప్రియారిటీ చేసుకుంటారు. ప్రియారిటీ చేసుకుని దాంట్లో ఉన్న నెక్స్ట్ లోయెస్ట్ వాల్యూ పోతుంది. అలాగా ప్రతిసారి లోయెస్ట్ వాల్యూ మెసేజ్ అనేది క్యాన్ ప్రోటోకాల్లోకి పోవడం జరుగుతుంది. ఓకే, ఓకే. దెన్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ వీ హ్యావ్ ద ఐడెంటిఫైర్స్. రైట్, ఎవ్రీ మెసేజ్ కి ఒక్కొక్క ఐడెంటిఫైర్ ఉంటుందని చెప్పాను. రైట్, ఎవ్రీ ఐడెంటిఫైర్ని బేస్డ్ ఆన్ చేసుకొని ఆ మెసేజ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఆ మెసేజ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఆ ఐడెంటిఫైయర్ కి వీ హ్యావ్ ద వాల్యూస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐ విల్ షో యూ సమ్ వాల్యూస్. దిస్ ఇస్, we have the ECU 0, ECU 1 కి 0x234, ECU 2 కి 0x352. 2 మెసేజ్ ఐడెంటిఫైర్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ 2 మెసేజ్ ఐడెంటిఫైర్ ని ఒకేసారి నువ్వు క్యాన్ ప్రోటోకాల్లోకి పంపించావు. పంపించినప్పుడు వెన్ యూ డిసైడెడ్ 234 ఈజ్ ద లోయెస్ట్ వాల్యూ, ఇక్కడే తెలిసిపోద్ది దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రియారిటీ, ఈ మెసేజ్ అనేది ముందు వెళ్తుంది, తర్వాత 352 అనేది పోతుంది అంటావు. బట్ అకార్డింగ్ టు ద థియరిటికల్ మనం ఇలా చెప్పేసాం. బట్ ఇన్ ద రియల్ టైమ్ యాక్సెస్, రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు వీ నీడ్ టు టెల్ దట్ విత్ డీటెయిల్ టు ద ఇంటర్వ్యూయర్ కి డీటెయిల్ గా చెప్పాలి. దెన్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంటాయి, బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద హెక్సాడెసిమల్ వాల్యూస్. హెక్సాడెసిమల్ వాల్యూస్, సో వీ హ్యావ్ ద డెసిమల్స్, రైట్, డెసిమల్, హెక్సాడెసిమల్, బైనరీ. ఇఫ్ యూ ఎనీబడి విల్ బి కన్ఫ్యూజ్ అయితే జస్ట్ ఓపెన్ ద క్యాలిక్యులేటర్. దిస్ ఇస్ ద హెక్సాడెసిమల్. అక్కడ ఏమి ఇచ్చారు, 2 3 4, 2 3 4. ఇక్కడ వచ్చింది చూసారా, దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ. దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ. ఈ బైనరీ వాల్యూని, ఈ బైనరీ వాల్యూ వీ హ్యావ్ ద రైట్ బైనరీ వాల్యూస్. బైనరీ వాల్యూస్ మనకేంది 0 1. దీంట్లో లోయెస్ట్ వాల్యూ ఈస్ 0, హైయెస్ట్ వాల్యూ ఈస్ 1. ఓకే, ఈ రెండిట్లో ఎక్కువ ప్రియారిటీ దేనికి ఉంది, 0కి ఉంది. 0కి ఉంది.
మనం ఎప్పుడైతే బిట్స్ అనేది ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుందో అప్పుడు ఈ 0 1 అనేది కౌంట్ చేసుకుంటూ వెళ్తాం. అండ్ 0 X 2 3 4 అండ్ 0 X 3 5 2 కి దిస్ ఈస్ ద హెక్సాడెసిమల్ బైనరీ వాల్యూస్. వీటిలో క్యాన్వాస్ ఎలా తీసుకుంటుంది అంటే ఫస్ట్ ఈ బిట్ ట్రాన్స్మిట్ అవుతుంది, బిట్ నెంబర్ 1 ట్రాన్స్మిటర్, అండ్ సెకండ్ బిట్ నెంబర్ 2 ట్రాన్స్మిటర్, 2 బిట్స్ ట్రాన్స్మిట్ అయ్యి థర్డ్ బిట్ సేమ్ కాబట్టి అంటే 1 1 సేమ్, థర్డ్ బిట్ కూడా ట్రాన్స్మిట్ అయ్యింది. ఫోర్త్ బిట్ రండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 0కి హైయెస్ట్ ప్రియారిటీయా 1కి ఎక్కువ ప్రియారిటీ? 0కి హైయెస్ట్ ప్రియారిటీ. అప్పుడు ఈ బిట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, ఇది అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అంటే ఇది ట్రాన్స్మిట్ అవ్వదు. ఈ ఆటోమేటికల్ గా ఈ మెసేజ్ అంతా కూడా ట్రాన్స్మిట్ అయిపోయిన తర్వాత, ఇదంతా ట్రాన్స్మిట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రీచింగ్ దిస్ మెసేజ్ ఈ మెసేజ్ అనేది రీచ్ అవుతుంది. దట్స్ ద థింగ్ ఇక్కడ చెప్తాను చూడండి. 0 0 సేమ్ రైట్, అగైన్ 0 0 సేమ్ రైట్, 1 1 సేమ్ రైట్, అండ్ 0 1 0 1. 0 is the highest priority, ఈ మెసేజ్ ముందు పోద్ది. 1 is the lowest priority, ఇది ఆర్బిటేషన్ కోల్పోద్ది అంటే ఫస్ట్ ఈ మెసేజ్ అనేది సక్సెస్ అయ్యి తర్వాత సెకండ్ ప్రియారిటీలో ఈ మెసేజ్ అనేది పోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆర్బిటేషన్ ప్రాసెస్ ఆర్ ప్రియారిటీ బేస్డ్ ఆర్బిటేషన్ అంటారు. ఓకే, ఇక్కడ వరకు అందరికి అర్థమైందా? ఓకే, యా. మండే మనము హెక్సా డెసిమల్ నుండి బైనరీలోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో టీచ్ చేస్తాం. ఇప్పుడు మన క్యాలిక్యులేటర్ లో ఓపెన్ చేసి ఈ రెండింటి వాల్యూస్ వేసాం, బట్ వీ నీడ్ టు యూస్ వీ హ్యావ్ ద సమ్ ఫార్ములా. బైనరీ నుండి హెక్సా డెసిమల్ నుండి బైనరీలోకి కన్వర్ట్ చేయడానికి వీ హ్యావ్ ద సమ్ ఫార్ములా. ఐ టోల్డ్ యూ దట్ ఫార్ములా ఎట్ ద మండే. అది ఎలా కన్వర్ట్ చేస్తాం, ఆ వాల్యూస్ ని ఎలా గెటింగ్ చేసుకున్న తర్వాత ప్రియారిటీ చెక్స్ ఎలా జరుగుతాయి, అవన్నీ కూడా నేను మండే మీకు టీచ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మిగతా క్లాసెస్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ బిట్ స్టఫింగ్, ఫ్రేమ్ ఫార్మేస్ అండ్ ఫ్లెక్సిబుల్ డేటా లెన్స్ అండ్ మిగతా డీటెయిల్ గా మనం మండే నుండి కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ వరకు మన క్లాసెస్ అనేది మీకు అర్థమయ్యాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు జాబ్ రిలేటెడ్ కానీ మా క్లాసెస్ రిలేటెడ్ కానీ ఏమైనా మీకు క్వైరీస్ ఉన్నాయా? బ్రదర్, ఇది క్యాపిటల్ స్క్రిప్టింగ్ ఫుల్ గా చెప్తారా? ఫుల్ గా చెప్తాం, కంపల్సరీ చెప్తాం. క్యాపల్ స్క్రిప్టింగ్ లో ఇప్పుడు నేను చూపించాను కదా ప్యానెల్స్, ఆ ప్యానెల్స్ కి సంబంధించిన సిగ్నల్స్ వాటిని ఎలా క్రియేట్ చేస్తాం, వాటిని ప్యానెల్స్ కి లింక్ చేసిన తర్వాత నాకు మెసేజెస్ ట్రాన్స్మిట్ అయ్యారు కదా ట్రేస్ విండోలో మనం చూసినప్పుడు ప్రాజెక్ట్ లో, ఓకే. అవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఎలా క్రియేట్ చేస్తాం, వాటికి క్యాపల్ కోడ్ ఎలా రాస్తామో కూడా టీచ్ చేస్తాం. కంపల్సరీ ఆ ప్రాజెక్ట్ కూడా మీకు హ్యాండ్స్ కి ఇస్తాను. నేను క్రియేట్ చేసి చూపించాను కదా, అది మీకు హ్యాండ్స్ కే ఇస్తాను డైరెక్ట్. మీరు ఇంటికాడ కూర్చొని కూడా మీరు ఇంకా డీటెయిల్ గా దాన్ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది హిల్ కూడా చెప్తారా? ఆ హిల్ కూడా చెప్తాం. హిల్ అనేది లాస్ట్ లో. ఓకే. ఇది స్టార్టింగ్ ఇనిషియల్ గా ఇవి ఉంటాయి కదా, అది కోడ్ ని డంప్ చేయడం కానీ అట్లాంటివి ఏమన్నా చెప్తారా? ఫ్లాష్ చేయడం కదా, రైట్? ఫ్లాషింగ్, ఎస్ ఎస్. ఫ్లాషింగ్ కంపల్సరీ చెప్తాం. ఫ్లాషింగ్ ఎలా చేస్తాం, వీ హ్యావ్ ద స్టెప్స్, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి ఫ్లాషింగ్ చేయడానికి ఒక టూల్లో. అవి ఎలా ఫ్లాష్ చేస్తాం, యూఎస్బితో ఫ్లాష్ చేయడం నేర్పిస్తాం, అండ్ డంపింగ్ కూడా నేర్పిస్తాం. మామూలుగా నేను విన్నదైతే వేరే అతను చెప్పింది, ఇది విప్, క్యూఫిల్, టెరాటమ్ అని ఏవో చెప్పినట్టున్నారు. అది టెరాటమ్ అనేది ఇట్స్ లైక్ ఇట్ ఈస్ యూజెస్ ఫర్ కన్సోల్.
అంటే నీకు సిస్టమ్ యొక్క కన్సోల్ని వెతుక్కోవడానికి మాత్రం యూజ్ చేస్తాం. అంటే నువ్వు సాఫ్ట్వేర్ డమ్ చేసేదానికి యూజ్ చేసేది STM32 అనేసి, మళ్ళా క్విల్ అనేసి కొన్ని మిగతా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటిల్లో మేము ఎక్కువగా ఆటోమోటివ్ డొమైన్లో యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్నే మీకు ప్రజెంట్ చేసి వాటికి యొక్క సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, ఎలా కేబుల్ని కనెక్ట్ చేస్తాం అవన్నీ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే బ్రో. ఓకే, ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయి? మనం రియల్ టైం టెస్ట్ పెన్ సెటప్ని చూపిస్తాం. రియల్ టైం టెస్ట్ పెన్ సెటప్ని చూపించి వాటిలో సాఫ్ట్వేర్ని ఎలా ఫ్లాష్ చేస్తాం అవన్నీ కూడా చూపిస్తాం. ఎందుకంటే యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది ఇంటర్వ్యూయర్, రైట్? దానికోసం. ఇప్పుడు మీ గురించి చెప్పండి బ్రదర్. మామూలుగా మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడ వర్క్ చేస్తున్నారు? నాకు 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఐ స్టార్టెడ్ యాజ్ అన్ మెకానికల్ ఫీల్డ్. నాది మెకానికల్ ఇంజనీర్ ఇన్ ద బీటెక్. స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అన్ మాన్యువల్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ గా స్టార్ట్ అయ్యాను. 1.5 year మాన్యువల్ టెస్టింగ్ లోనే ఉన్నాను. దెన్ ఆఫ్టర్ ఐ మూవ్ ఆన్ ఇన్ టు ది ప్యానల్ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ అండ్ మాన్యువల్ టెస్టింగ్, రెండింటిని కవర్ అప్ చేసేవాడిని. అప్పుడే ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే క్యాపల్ స్క్రిప్టింగ్ నేర్చుకోవడం జరిగింది. తర్వాత నా ప్రెసెంట్ నేను ఎంబెడెడ్ సి, పైథాన్ నేర్చుకుని యాజ్ అన్ డెవలపర్గా, డయాగ్నోస్టిక్స్ డెవలపర్గా పనిచేస్తున్నాను ఇన్ ద మెర్సిడీస్. ఓకే, ఆల్మోస్ట్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆటోమోటివ్ డొమైన్లోనే. సార్ ఈ రోజు ఇది ఫస్ట్ క్లాస్ సార్? నో, ఇట్స్ నాట్ ఏ ఫస్ట్ క్లాస్, ఇది థర్డ్ క్లాస్. ఆల్రెడీ 2 డెమోస్ అనేది అయిపోయాయి. ఇది థర్డ్ క్లాస్. జస్ట్ గో త్రూ ఇట్. ఆ క్లాసెస్ అన్నింటిని ఒకసారి చూడండి. చూసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ జస్ట్ కాంటాక్ట్ ద మోహన్ సార్ని కాంటాక్ట్ అవ్వగానే నాకు ఇంటిమేట్ చేస్తారు. మనము కాల్లో కనెక్ట్ చేసుకొని ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. 30 days సార్ కోర్స్ మొత్తం ఎన్ని డేస్ ఉంటుంది? 30 to 45 days పడుతుంది. అది ఇంక్లూడింగ్ సాటర్డే సండేనా? అవును. అంటే మనం ఒక రియల్ టైం క్లాసెస్ అనేది ఎక్కువగా సాటర్డే సండే తీసుకుంటాం. అది ఫ్రీ ఆఫ్ టైంలో. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వీక్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చి నాకు ఏదైనా వర్క్ ఎక్కువ అవ్వడం వల్ల నేను క్లాస్ తీసుకోకపోతే దెన్ ఐ విల్ టేక్ అన్ క్లాస్ అండ్ సాటర్డే అండ్ సండే. అలాగా 30 to 45 days పడుతుంది. అండ్ మీ క్వైరీస్ కూడా ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎక్కువ క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. ఓకే, యా ఓకే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సారీ శివాజీ, ఐఎమ్ నాట్ హియర్. No, I'm not saying anything. Okay, thank you. వాయిస్ కట్ అవుతుంది, పూర్తిగా వాయిస్ కట్ అవుతుంది. ఇంకా నేను ఎగ్జిట్ అవుతున్నా. హలో యా, హలో, ఇప్పుడు వినిపిస్తుందా? ఏం లేదు, అంటే ఇంకా క్లాస్ అయిపోయింది కదా, ఇంకా ఎగ్జిట్ అవ్వచ్చా అని చెప్తున్నా అంతే. యా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ గైస్. యా, బాయ్. సార్ ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ మెటీరియల్స్ ఏమన్నా సెండ్ చేస్తారా మామూలుగా? అవును, సెండ్ చేస్తాం. మనకి గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మన గ్రూప్ లో షేర్ చేస్తాం. మన క్యాపల్ కోడ్ ని కూడా మన గ్రూప్ లోనే షేర్ చేస్తుంటాం. అంటే క్లాస్ ఈ రోజు అయిపోయింది అనుకోండి, ఈ రోజు సంబంధించిన క్యాపల్ కోడ్ కూడా గ్రూప్ లో షేర్ చేస్తూనే ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు సార్ ప్రాక్టీస్ టైంలో డౌట్స్ వస్తే కాంటాక్ట్ అవ్వచ్చా మిమ్మల్ని? కాంటాక్ట్ అవ్వచ్చు, నథింగ్ టు వరీ. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే వాట్సాప్ లో పింగ్ చేయండి అంటాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఫ్రీ ఉన్న టైం కూడా చెప్తాను. ఫ్రీ టైంలో కూడా మనం కాల్ చేసుకుని డిస్కస్ చేసుకో, అది ఎలాంటి ప్రాబ్లం లేదు. మాక్సిమం వాట్సాప్ లో అయితే కన్ఫర్మ్ రెస్పాన్స్ ఇస్తాను.
అదర్వైజ్ మనం కాల్లోనే డిస్కస్ చేసుకోవాలంటే నేను ఒక డ్యూరేషన్ టైం చెప్తాను, ఆ డ్యూరేషన్లో మీరు డైరెక్ట్ కాల్ చేసేయండి. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మామూలుగా ఇంత ముందు మీరు బ్యాచ్లు చెప్పుకుంటారు కదా, రిజల్ట్ బాగుందా సార్ మామూలుగా? చాలా వరకు వస్తున్నాయి జాబ్ ఆపర్చునిటీస్. నేను 100% రిజల్ట్ అని చెప్పలేను, కానీ మేబీ 70% ఆఫ్ రిజల్ట్ అనేది ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.